కీర్తనల గ్రంథము 45 అధ్యాయము 10 వాక్యము. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొక్కుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొక్కుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. వాక్యము 11. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. క్రీస్తులో ప్రియమైన సోదర సోదరులారా, ఈ వాక్యం ముఖ్య అంశం ఏమిటి అంటే, మన పాత జీవితం మారి కొత్త జీవితంలో మన పవిత్రతగా జీవించాలనేది ఈ వాక్యంలో ఉన్న ముఖ్య అంశంగా రాయబడి ఉంది. దేవుని ఒక ప్రేమ, దేవుని ఒక పవిత్రత మనం పొందుకోవాలని, మన జీవితంలో ఆయన్నే మొక్కాలని కోరినవాడు అతనికి నమస్కరించుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యం అంటే మన పవిత్రమైన జీవితం. ఆమేన్, ఆమేన్.